సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ ఇది. నేను ఫస్ట్ స్టార్టెడ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెన్యున్ పుట్టినప్పటి నుంచి దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్ గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్ లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాం. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్ గా ఇది ఒక సూపర్ రేంజ్ లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పు అడుగులు వేస్తున్నప్పుడు ఆయన 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 ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు గొప్ప సినిమా ఇలానే చేయాలని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగళి, సూరి, కోర్ పీపుల్ ఆల్వేస్ రీషూరింగ్ దట్ కాదు యాక్చువల్లీ. నేను అన్నమాట ప్రీ రిలీజ్ కి సరస్వతి దేవి తల చూస్తుంది అనేది. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్.